హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి యద్దనపూడి సులోచన రాణి గారి నవల సెక్రటరీ ధారావాహికగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు సెక్రటరీ నవల ధారావాహిక 10వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. టిఫిన్ తిని కాఫీలు తాగడం అయిన తర్వాత అంతా కలిసి ద్రాక్ష తోటలో కొద్దిసేపు తిరిగారు. ఎక్కడి వరకు తన తోటో శేఖరం గుర్తులు చూపించాడు. సాయంత్రం అయిపోవడంతో కూలీలు పని ముగించుకుని గుంపులు గుంపులుగా సందడిగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. పళ్ళు నింపిన బుట్టలన్నీ దూరంగా ఉన్న ఒక షెడ్లో పెట్టించారు. 2 రోజుల్లో అవన్నీ మార్కెట్కి వెళ్ళిపోతాయి. పొద్దు బాగా తిరిగిపోయింది. సూర్యుడు అస్తమించాడు. ఎర్రటి సంధ్యాకాంతిలో అందరూ వచ్చి కాటేజ్ ముందున్న పచ్చగడ్డిలో కూర్చున్నారు. శివరాం మిగిలిన ద్రాక్ష పళ్ళని జేబు రుమాల్లో నింపి వెంట ఉంచుకున్న వాటిని విప్పి అందరి మధ్య పెట్టాడు. అందరూ తలా ఒకటి తీసుకుంటున్నారు. పాపం, హైదరాబాదులో ఏమున్నా లేకపోయినా ఈ అనాబ్ షాహీకి మట్టుకు ప్రసిద్ధి చెందింది అన్నాడు శివరాం. అందమైన ఆడపిల్లలకి కూడా అన్నాడు డాక్టర్ గారు. అల్లరి చేసే అబ్బాయిలు మట్టుకు తక్కువ అంటారా? సునంద భర్త అన్నాడు. జయంతి, ఇందాకటి నుంచి చూస్తున్నాను, నువ్వేం మాట్లాడవే అంది కామేశ్వరమ్మ గారు. ఏం మాట్లాడను? చేతితో పచ్చగడ్డి లాగుతూ అంది. జయంతి మనోనేత్రం ఆ రోజు శివరాంతో పిక్నిక్ వచ్చినప్పుడు జరిగిన సంఘటనని చూస్తోంది. చూస్తుండగానే ఆకాశంలో పడమటి వైపు అలుముకున్న ఎరుపుదనం చిక్కుపడి మెల్లగా అంతరించిపోయింది. మెల్లమెల్లగా ఆవరించుకుంటున్న చీకట్లో నుంచి పౌర్ణమి నాడు చంద్రుడు గుండ్రంగా తూర్పు వైపు నుంచి ఆకాశంలో పైపైకి వస్తున్నాడు. చంద్రుడు ఎంత బాగున్నాడో, అందమైన ఆడపిల్ల మొహల్లా అన్నాడు శివరాం. ఆ ఉపమానం నేను చాలాసార్లు విన్నాను, కానీ అందులో అందమేంటో నాకు అర్థం కాదు. ముఖం అలా అంత గుండ్రంగా సున్నా చుట్టినట్టుంటే ఏం బాగుంటుంది అంది ప్రమీల. బహుశా చంద్రుడిలో గుండ్రటితనం కంటే వెలుగుని మనోహరంగా ఉన్న ఆ కాంతిని కవుల దృష్టిలో పెట్టుకుని అని ఉంటారు అన్నాడు శేఖరం. గుండ్రంగా ఇష్టం లేకపోతే ఇంకెలా ఉండాలని మీ ఉద్దేశం అన్నాడు శివరాం. కొద్దిగా కోలగా ఉండాలి. బాగుంది, దోసకాయలా కాబోలు. శివరాం మాటలకి అందరూ నవ్వారు. ప్రమీల చేతిలో ఉన్న మట్టిగడ్డని కోపంగా శివరాం మీదకి విసిరింది. చేతనైతే మాటలతో పోట్లాడాలి, మట్టిగడ్డలతో కాదు. చొక్కా మీద పడిన మట్టిని దులిపేసుకున్నాడు శివరాం. అప్పుడప్పుడే ఆవరించుకుంటున్న చంద్రకాంతిలో శివరాం ఇంకొంచెం బక్కపలుచుగా బొత్తిగా కుర్రాడిలా ఉన్నాడు. అతని పక్కనే మోచేతి మీద వెనక్కు వాలి పరధ్యానంగా దూరంగా చూస్తూ ఎటో ఆలోచిస్తున్నట్టు శేఖరం పరిపూర్ణంగా వికసించిన వ్యక్తిత్వంతో గంభీరంగా నిండుగా హుందాగా ఉన్నాడు. ఒక చేతి మీద అలా వెనక్కి వాలి చారగిలబడి కూర్చోవడంలో కూడా రాజసం ఉట్టిపడుతోంది. ఇలా మాటిమాటికి తన దృష్టి అతని శరీరాకృతిని గురించి ఆలోచించడం, ఆకర్షింపబడడం చూసి జయంతికి తనంటే తనకే అసహ్యం వేసింది. తనంత అల్పురాలు, మామూలుగా ఆలోచిస్తోంది. కొద్దిసేపు అయిన తర్వాత ఇక లేద్దామా అన్నారు డాక్టర్ గారు. దూరంగా చూస్తూ పరధ్యాసగా ఏదో ఆలోచిస్తున్న శేఖరం ఈ మాట వినిపించుకున్నట్టు లేదు. సమాధానం చెప్పలేదు. వెళదాం, నాకు కూడా కొద్దిగా పనుంది అన్నాడు శివరాం. ప్రమీల లేచి బట్టలకు అంటుకున్న మట్టి దులుపుకుంది. ఏం బాబు? శేఖరాన్ని ఈ లోకంలోకి రమ్మన్నట్టు పిలిచారు కామేశ్వరమ్మ గారు. ఆలోచనల్లోంచి తేరుకుంటున్న శేఖరం ఏంటన్నట్టు చూశాడు. అప్పటికే సునంద భర్త కూడా లేచారు. శేఖరం చూపులు క్షణంసేపు మోకాలి మీద గడ్డ వాంచుకుని కిందకు చూస్తూ నేల మీద గీతలు గీస్తున్న జయంతి మీద నిలిచిపోయాయి. నాకు కొంచెం ద్రాక్ష పళ్ళు కావాలి, ఇంటికి తీసుకెళ్తాను అంది ప్రమీల. ఇక్కడ తిన్నవి చాలేదా? వెంటనే శివరాం అందుకున్నాడు. నేను అడుగుతున్నది మిమ్మల్ని కాదు. తల ఎగరేసి ప్రమీల బుంగమూతి పెట్టింది. కారులో పెట్టమని మేనేజర్కి చెప్పాను, పెట్టే ఉంటాడు. అందరూ లేస్తున్నా శేఖరం ఇంకా అలాగే వెనక్కి చేతి మీద వాలి కూర్చున్నాడు. అతని ధోరణి చూస్తే ఇప్పుడప్పుడే లేచేట్టు లేదు. అది చూచాయిగా గ్రహించిన కామేశ్వరమ్మ గారు, శివరాం, నీ కారులో మాకు చోటుందిగా అంది. అబ్బా, మళ్ళీ ఇరుక్కును కూర్చోవాలి కాబోలు. ప్రమీల విసుగ్గా నొసలు చిట్లించింది. అలా ఏం లేదు, నా కారు పుష్పక విమానం, ఎంతమంది ఉన్నా ఇంకొకరికి చోటు మిగులుతుంది సగర్వంగా సమాధానం చెప్పాడు శివరాం. ఏడ్చింది డబ్బాల, అమ్మ శక్తికి మళ్ళీ ఇంత పెద్దగా. మాలాంటి సామాన్య మానవులకి కావలసింది ఇబ్బంది కలగకుండా అవసరం తీరడం. మీలాంటి గొప్ప వాళ్ళకి ఆ నాజూకుతనం, ఆడంబరం. గంభీరంగా వచ్చింది సమాధానం. పదండి పదండి
సరసం క్రింద ఉన్న సంభాషణ శృతి మించుతుందని గ్రహించిన డాక్టర్ గారు తొందర చేస్తూ దోవతీశారు. అందరితో పాటు జయంతి తను కూడా లేవబోయింది. కానీ వెంటనే శేఖరం చెయ్యి వచ్చి జయంతి చేతి మీద పడింది. ఆగు, మనం తర్వాత వెళ్దాం అన్నాడు. ఎందుకు? కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగింది. కామేశ్వరమ్మ గారు సునంద ముఖాలు చూసుకున్నారు. అప్పటికే శివరాం వాళ్ళ వెనుక డాక్టర్ గారు, సునంద భర్త వెళ్ళిపోతున్నారు. కామేశ్వరమ్మ గారు సునంద చేతిని అంటనట్టు తాకి తను కూడా బయలుదేరింది. ఆ సౌజ్ఞని అర్థం చేసుకున్న సునంద వెనక్కు తిరిగి జయంతిని వస్తా అన్నట్టు చూసి ఆవిడ వెనకే నడిచింది. నేను కూడా వాళ్ళతో వెళ్తాను. లేవబోతున్న జయంతిని చేయి చాచి వారిస్తూ, కొంచెం అయిన తర్వాత వెళదామని చెప్పలేదు అన్నాడు. ఇక్కడుండి ఇప్పుడేం చెయ్యాలి? ఏం చెయ్యనవసరం లేదు. ఇక్కడ చాలా బాగుంది. కొద్దిసేపు కూర్చుందాం అంతే. చిచి, వాళ్ళేమనుకుంటారు? అతని చేతిని విదిలించేస్తూ తనలో తను అనుకుంటున్నట్టు అంది. ఏమనుకుంటారు? ఆశ్చర్యంగా అన్నాడతను. పాపం, ఎంత అమాయకత్వం! ఏం తెలీదు వ్యంగ్యంగా అని విసురుగా ముఖం తిప్పేసుకుంది. శేఖరం మళ్ళీ మోచేతి మీద వెనక్కు వాలి కూర్చుంటూ, అనుకునేవాళ్ళైతే ఇది వరకే అనుకుని ఉంటారు. ఇన్నాళ్ల నుంచి కలిసి ఉన్న తర్వాత మనం నిజంగా పవిత్రంగా ఉన్నామని చెప్పినా ఎవరూ నమ్మరు. దూరంగా చూస్తూ అన్నాడు. అవును, ఎలా నమ్ముతారు? అందులో రాజశేఖరం లాంటి వ్యక్తితో ఇంకోరైతే కాస్తైనా నమ్మే అవకాశం ఉంటుంది. ఈ మాట నాలిక చివరిదాకా వచ్చింది. కానీ బలవంతంగా నిగ్రహించుకుంది. అతని ప్రవర్తనని వేలెత్తి చూపించడానికి తనెవరు మధ్య? తనకేం అధికారం ఉంది? ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది. వాళ్లతో వెళ్ళనివ్వకుండా ఆపేశానని కోపం వచ్చిందా? మృదువుగా అడిగాడు. జయంతి సమాధానం చెప్పలేదు. నీతో ఎప్పుడు సీరియస్గా మాట్లాడాలనుకున్నా మొట్టమొదట నీకు కోపం తెప్పించడం జరుగుతోంది. నిజంగా చాలా దురదృష్టం అన్నాడతను. అందమైన మాటలతో ఎదుటి వాళ్ళని మోసం చేయడం బాగా తెలుసు. ఇప్పుడు నిన్ను నేనేం మోసం చేశాను? తొణక్కుండా అడిగాడు. ఇప్పటికి చేసింది చాలు, ఇంటికెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం, కానీ వెళ్లే ముందు నీకు కొన్ని విషయాలు చెప్పాలి. అందుకే అసలు ఆపింది. మీరు నాకిప్పుడు కొత్తగా చెప్పేదేముంది? చెప్పినా నేను వినను ఖచ్చితంగా తల తిప్పుతూ అంది. నువ్వేదైనా తల తిక్కగా మాట్లాడావంటే ఈ రాత్రికి అసలు ఇంటికి వెళ్లేదే లేదు తెలుసా? జయంతి కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది. పిండారబోసినట్టున్న వెన్నెల్లో, తెల్లటి బట్టల్లో పాలరాతి బొమ్మలా కూర్చున్న జయంతి కళ్ళలో స్పష్టంగా కనిపిస్తున్న అసహ్యం, ఏవగింపు, భయం చూసి శేఖరం హృదయం కృంగిపోయింది. అజ్ఞాత శక్తి ఏదో అతని మనసును తూట్లుగా పొడిచినట్టు అనిపించింది. వెంటనే తమాషా కన్నానని, అసలిక్కడ ఉండే ఉద్దేశం తనకి లేదని చెప్పి ఇంటికి వెళ్ళిపోదాం రమ్మనమని లాక్కెళ్ళి కారులో కూలయ్యాలని గట్టిగా తోచింది. కానీ అంతలోనే పురుషత్వపు అహంకారం అడ్డొచ్చింది. జయంతి చేయి చాచి జయంతి చేతిని తన చేతిలోకి తీసుకోబోయాడు. జయంతి బలంగా విసిరి కొట్టింది. నా మాట అసలు వినిపించుకోవే? కోపాన్ని అణుచుకుంటూ అన్నాడతను. వినను, నాకు అసహ్యం. జయంతి వాక్యం పూర్తి చేయకముందే చేతిని పట్టుకుని విసురుగా దగ్గరికి లాక్కున్నాడు. యథాలాపంగా కూర్చున్న జయంతి తూలి అతని ఛాతీ మీద పడి వెంటనే చివ్వున లేవబోతుండగా శేఖరం బలంగా పట్టుకుని ఆపాడు. చిచి, నాకు అసహ్యమని చెప్పడల్లా సిగ్గులేదు? తనని కదలకుండా బంధించాడనే కోపంతో గుప్పెట్లు బిగించి అతన్ని కొట్టసాగింది. జయంతి అస్పష్టంగా అన్న అతను కుడి చేత్తో జయంతి రెండు చేతుల్ని పట్టుకుని ఆపేశాడు. ఎడం చేత్తో లేవకుండా నడుం చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అతని కళ్ళలో ఆ క్షణంలో కనిపించిన మాంత్రిక శక్తి ఏదో జయంతి చూపుల్ని అలాగే ఆకట్టేసుకుంది. శేఖరం కుడి చెయ్యి మెల్లగా చేతుల్ని వదిలేసి జయంతి భుజాల చుట్టూ పడింది. ఉన్నట్టుండి అతను హఠాత్తుగా కాస్త వదులుతుంటే అందకుండా పారిపోతుందేమో, ఇక జన్మలో కనిపించదేమో అని భయపడిపోతున్నవాడిలా జయంతిని దగ్గరగా లాక్కుని గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు. చేతులు వదలవడంతో బలంగా పెనుగులాడబోయింది. కానీ అంతలో ఏమైందో జయంతికే తెలీదు. వెన్నెల్లో విద్యుత్తున్నట్టు, ప్రపంచమంతా శేఖరమే అయినట్టు, ప్రకృతి స్తంభించిపోయినట్టు అనిపించింది. తనకు తెలియకుండానే రెండు చేతులు అతని మెడ చుట్టూ పెనవేసుకున్నాయి. ఆ క్షణంలో జయంతిని శేఖరం దగ్గరకు లాక్కున్నాడో, శేఖరాన్ని జయంతే దగ్గరకు లాక్కుందో ఇద్దరికీ తెలియదు. శేఖరం మెల్లగా జయంతిని వదిలేశాడు. ఇంకా అతని మెడ చుట్టూ పెనవేసుకున్న చేతులు అలాగే ఉండిపోయినాయి. తను చేసిన పనేంటో గుర్తుకు రాగానే త్రుళ్ళి పడ్డట్టు చేతులు లాగేసుకుంది. అతని చెయ్యి ఈసారి మృదువుగా ఆ రెండు చేతుల్ని తన చేతిలోకి తీసుకుంది.
జయంతికి హఠాత్తుగా ఏడుపు ముంచుకొచ్చేసింది. శేఖరం తనని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఒంటరిగా ఆపేశాడు. ఇంటికి వెళ్ళం, ఈ రాత్రి ఇక్కడే అని సూచించాడు. అయిపోయింది. తను లొంగిపోయింది. అతను మంచివాడు కాడని తెలిసి కూడా లొంగిపోతోంది. ఏడుస్తున్న జయంతిని దగ్గరగా తీసుకుని ఎందుకెందుకు అన్నాడు ఆదుర్దాగా. సమాధానంగా దుఃఖం ఉప్పెనలా పొంగింది. నెమ్మది, మేనేజర్ వాళ్ళు షెడ్లో ఉన్నారు, వింటారు, ఊరుకో సముదాయిస్తూ ఒళ్ళోకి లాక్కున్నాడు. జయంతి ఏడుపు ఆగలేదు. కొద్దిసేపు మౌనంగానే ఉండిపోయిన శేఖరం పొడి పొడిగా ఉన్న జయంతి జుట్టులోనికి వేళ్లు పోనిస్తూ మృదువుగా, భయపడకు జయంతి, ఈ రోజుతో నా అనుమానం తీరిపోయింది. నేనింక బాధపడాల్సింది గాని భయపడాల్సింది గానీ లేదు. నా పట్ల నీకున్న అనుమానాలు పోయి నువ్వు నీ అంతట నా దగ్గరకు వచ్చే క్షణం కోసం ఎన్ని యుగాలైనా ఎదురు చూడగలను. మనం ఎన్ని రోజులు కలిసి ఉన్నా, ఎంత రెచ్చగొట్టే పరిస్థితుల్లో కూర్చున్నా నీ ఇష్టం లేనిదే ఏదీ జరగదు. నా వాగ్దానం చేస్తున్నాను, సరేనా అన్నాడు. జయంతి మాట్లాడలేదు. ఏడుపు ఉధృతం తగ్గింది. అతని చేతుల్లో నుంచి విడిపోవాలని పెనుగులాడలేదు. లే, నువ్వు లేచి సరిగ్గా కూర్చుంటే నేను వెళ్ళి కారు తీసుకొస్తాను, ఇంటికి వెళ్ళిపోదాం. కొద్దిసేపు అయిన తర్వాత జయంతిని మెల్లగా లేవదీసి సరిగ్గా కూర్చోబెట్టి శేఖరం వెళ్ళిపోయాడు. అందంగా తెల్లగా ఉన్న ఆ వెన్నెల్లో నిశ్శబ్దంగా ఉన్న పరిసరాలకేసి చూస్తూ మతిపోయిన దానిలా కూర్చుండిపోయింది జయంతి. ఏంటిది? ఏవైంది? ఎటువైపు జారిపోతోంది తను? ఈ రోజుతో నా అనుమానం తీరిపోయింది. నేనిక బాధపడాల్సింది గాని భయపడాల్సింది గాని లేదు. మృదు గంభీరంగా ఉన్న శేఖరం స్వరం ఇంకా చెవుల్లో మారుమోగుతోంది. అంటే ఏంటతని ఉద్దేశం? దూరం నుంచి తెల్లటి బట్టల్లో ఉన్న ఒక ఆకారం ఇటువైపు రాసాగింది. ఎలా అతనికి మొహం చూపడం? కానీ దగ్గరగా వస్తున్న కొద్దీ ఆ వచ్చేది శేఖరం కాదని, మేనేజర్ అని తెలిసింది. రమ్మంటున్నారు ముభావంగా అన్న అతను కాటేజ్ వైపు వెళ్ళిపోయాడు. జయంతి లేచి కారు వైపు వచ్చింది. శరీరం తేలికైనట్టు తూలుతోంది. మనసంతా ఎలాగో ఉంది. జయంతికి ఆ ప్రశాంతిని, చెట్ల మీద పక్షులు సంగీతంలా చేస్తున్న ధ్వనికి, ముఖ్యంగా మనోహరంగా ఉన్న వెన్నెలని చూస్తుంటే ఆ రాత్రికి అక్కడ ఉండిపోదామని శేఖరాన్ని బ్రతిమిలాడాలనిపించింది. కానీ తను వచ్చేసరికే అతను కారు స్టార్ట్ చేసి ఉంది. వచ్చి కూర్చోగానే వెంటనే కదిలింది. జయంతి మనసు కొంచెం కుదుటపరుచుకుని తిరిగి చూసే లోపలే ఆ పరిసరాలు దూరమైపోయాయి. ఇల్లు సమీపిస్తుండగా శేఖరం, నీకు చెప్పాలనుకున్నది చెప్పనే లేదు, ఈసారైనా కొంచెం ఓపిగ్గా విను జయంతి అన్నాడు. జయంతి సమాధానం చెప్పలేదు. ఏం చెబుతాడు? రేఖారాణితో తనకేం సంబంధం లేదని, ప్రమీలను చేసుకోవాలని ఇష్టపడ్డం లేదని, నువ్వు కావాలని, అంతే కదా చెప్పాల్సినవి. ఇంకేమున్నాయి? జయంతిని ఇంటి దగ్గర దింపేసిన శేఖరం కారు మళ్ళీ వెనక్కు గేటు వైపు తిప్పుతూ, నువ్వు భోంచేసి నిద్రపో, నేను క్లబ్కి వెడుతున్నా, రాత్రికొస్తే వస్తాను, లేకపోతే లేదు అన్నాడు. జయంతి చూస్తుండగానే కారు వెళ్ళిపోయింది. జయంతి పడుకున్న తర్వాత కళ్ల ముందు ఆ వెన్నెల, ఆ ప్రశాంతతలో శేఖరం మాటలు అవే గుర్తుకు రాసాగాయి. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలతో ఇంత ఎదురు తిరిగే మనసు అతని స్పర్శలో అలా మైమర్చిపోతున్నదెందుకు? అతనిలో ఏదైనా అద్భుతమైన శక్తి ఉందా, లేక తనకి నిగ్రహం లేకనా? ఏదైనా ఈరోజు శేఖరం క్లబ్కి వెళ్ళిపోవడమే మంచిదైంది అనిపించింది జయంతికి. మర్నాడు కూడా అతను కనిపించలేదు. 3వ రోజు మధ్యాహ్నం అతని ఇంట్లోనే భోంచేశాడు. కానీ జయంతి అతనితో తినలేదు. అతను రమ్మనమని కబురు చేయలేదు. ఆ సాయంత్రం జయంతి అల్లిన ప్లాస్టిక్ బ్యాగ్ పట్టుకెళ్లడానికి సునంద వచ్చింది. శేఖరం బయట నుంచి వచ్చాడు. సునందను చూసి వచ్చి కూర్చుని మాట్లాడాడు. చాలా మామూలుగా, అసలేం జరగనట్టు. జయంతికి ఆశ్చర్యం అనిపించింది. అంతసేపు కూర్చున్నా ఒక్కసారి కూడా జయంతి వైపు చూడలేదు. ఇద్దరి కళ్ళు కలుసుకోలేదు. జరిగిందానికి పశ్చాత్తాపపడుతున్నాడా అనిపించింది జయంతికి. గదిలో కూర్చుని పుస్తకం చదువుకుంటోంది జయంతి. అయ్యగారి ప్యాంటు జేబులో ఈ కాగితాలున్నాయట, చాకలి తీసిచ్చాడు, ఇవిగో అంటూ వాసు తెచ్చి ఇచ్చాడు. ఏవో 2-3 పిల్స్, ఒక ఉత్తరం ఉన్నాయి. చించి చూసిన ఉత్తరమే. జయంతి కవరు తిప్పి చూసింది. లక్ష్మి అని ఉంది. లక్ష్మి ఎవరు? లక్ష్మి అనే ఆవిడ గురించి శేఖరం నోటి నుండి ఎప్పుడూ తను వినలేదే. వద్దనుకుంటూనే ఉత్తరం తీసి చూసింది. శేఖరం, నీ ఉత్తరం అందింది. వెంటనే జవాబు రాయాలని మనసులో ఆరాటం. కానీ నా సంగతి తెలుసుగా, క్షణం ఊపిరాడదు. అందుకే వెంటనే జవాబు రాయలేకపోయాను. ఏమీ అనుకోకు, నీ మనసులో బాధ నాకు అర్థమైంది.
ఈ విషయం సున్నితంగా నీ హృదయాన్ని చురకత్తిలా చీలుస్తుందని నేను గ్రహించాను. శేఖరం, ఎలాంటి చిక్కు సమస్యనైనా ఇట్టే విడదీసే నీ తెలివితేటలు ఏమైపోయాయి? నీకు నేను సలహా చెప్పాలా? నన్నడిగితే ఒకే ఒక మాట చెబుతాను. మనసు లేని మనువులో మనిషికి మనశ్శాంతి ఉండదు. అయినా నువ్విందులో ఇంత భయపడాల్సింది నాకేం కనిపించడం లేదు. పెళ్లి చేసేసుకో. తర్వాత నీ కాళ్ళకి చుట్టుకున్న బంధాలు వాటంతట అవే విడిపోతాయి. ఒకళ్ళ పట్ల జాలితో నీ జీవితం నాశనం చేసుకుంటావా? అలాంటి పిచ్చి పని ఎప్పుడూ చెయ్యకు. అంతకంటే వెర్రితనం ఇంకోటుండదని హెచ్చరిస్తున్నాను. వెంటనే వివాహం చేసేసుకో. పరిస్థితులు అవే చక్కబడతాయి. వ్యక్తులు వాళ్లే సర్దుకుంటారు. మనసులు అవే కలుస్తాయి. ఉంటాను. ఆశీర్వచనములతో లక్ష్మి. ఉత్తరం 10-15 సార్లు చదివినా జయంతికి విషయం బోధపడలేదు. రాజశేఖరం పెళ్లి చేసుకోవడానికి ఎందుకు జంకుతున్నాడు? ఎవరు అతని కాళ్ల పెనవేసుకున్న బంధం? ఎవరిని చూసి జాలితో తన జీవితం నాశనం చేసుకోబోతున్నాడని ఆవిడ హెచ్చరిస్తోంది? జయంతికి మెల్లమెల్లగా అర్థం కాసాగింది. మంచు తెరలు విడిపోతున్నాయి. అసలు విషయం ఉదయిస్తున్న సూర్యుడిలా స్పష్టంగా కనిపించసాగింది. ఇంకెవరు? తనే. తను కాకపోతే ఇంకెవరు తనకి బంధం ఉంది? ప్రస్తుతం అతను జాలిపడుతున్న వ్యక్తి తను కాకపోతే ఇంకెవరు? ఈవిడెవరో అతనికి చాలా ఆప్తురాల్లా ఉండి వెంటనే వివాహం చేసుకో అని మందలిస్తుంది. ప్రమీలను గురించేనా? అయినా రాజశేఖరం ఇందులో ఇంత బాధపడాల్సిన పనేముంది? తనేవతని దగ్గరగా వెళ్లాలని ప్రయత్నం చెయ్యడం లేదుగా. ఆ రోజు ఆ వెన్నెల్లో అలా ఎందుకు మాట్లాడాలి? చిచి, తనిలా ఏదీ నిగ్రహించుకోలేకుండా ఎలా కూర్చుంటోంది? ఈ విషయాన్నేనా అతను పదే పదే చెప్పడానికి ప్రయత్నిస్తుంది? తనెంత వెర్రిదైపోయింది. గ్రహింపు జ్ఞానం బొత్తిగా ఇలా శూన్యమైపోయిందెందుకు? జయంతి లేచి ఉత్తరాన్ని జాగ్రత్తగా శేఖరం డ్రాయర్లో పెట్టేసింది. మనసంతా హఠాత్తుగా ఒంటరిగా శూన్యంలో దిక్కులు చూడసాగింది. తను చెప్పేయాలి. తనే చెప్పాలి శేఖరానికి. అదెలా అదెలా ఆలోచిస్తూ ఉండిపోయింది. 2 రోజులు గడిచిపోయినాయి. మనసులో ప్రతి క్షణం ఉత్తరం సంగతి మెదులుతూనే ఉంది. కానీ శేఖరానికి తెలియచెప్పే మార్గం దొరకడం లేదు. ఏమని చెప్పాలి? ఎలా మొదలు పెట్టాలి? ఈ ప్రశ్నలతో సతమతమవుతూనే ఉంది. ఆ రోజు శ్రావణ పౌర్ణమి, రాఖీ పండుగ. హైదరాబాద్ నుంచి ఉత్తరాది వరకు ఇదో ముఖ్యమైన పండుగ. ఈరోజు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి రాఖీ కడతారు. పరిచితులు భాయి భాయి అనుకుని పాత పగలు కూడా మరచిపోయి రాఖీలు కట్టుకుని కౌగలించుకుని ఆ రోజు నుంచి కొత్త జీవితాలు ప్రారంభిస్తారు. పనివాళ్లు యజమానులకి కట్టి బహుమతులు అందుకుంటారు. సునంద రాఖీ తెచ్చి జయంతి చేతికి కట్టింది. ఏమివ్వను నీకు? నా దగ్గరేముంది అంది జయంతి. ఇది వరకే ఇచ్చేశావుగా స్వెట్టర్లవి, ఇప్పుడు ఇవ్వాలంటే నీ దగ్గర ఇంకోటుంది అంది. ఏంటది చెప్పు ఆదుర్దాగా అడిగింది జయంతి. ఇదిగో ఇది. తన బుగ్గ మీద వేలు పెట్టి జయంతి పెదవుల వైపు చూపించింది. చీపో అంది జయంతి. అంతకంటే మధురమైంది ఇంకేముంది ప్రపంచంలో? ఏమో, నాకేం తెలుస్తుంది? తెలీదని నమ్మమంటావా నన్ను? అంది సునంద. చిచి. జయంతి ఆగిపోయింది. తన నుంచి ఏదో తెలుసుకోవాలని సునంద ప్రయత్నిస్తోంది. వెంటనే ప్రసంగం మార్చేసింది. సునంద వెళ్ళిపోయింది. చేతికున్న రాఖీని చూస్తూ కూర్చున్న జయంతికి చటుక్కున ఓ ఆలోచన మెరిసింది. ఇది తీసుకెళ్ళి అతని చేతికి కడితే? రాఖీ పూర్తిగా సోదర సమానులైన వాళ్లకే కడతారు ఆడవాళ్లు. తన అభిప్రాయం చెప్పడానికి చక్కటి అవకాశం. జయంతి మెల్లగా రాఖీ చేతి నుంచి ఊడతీసి చేత్తో పట్టుకెళ్ళింది. శేఖరం ఇంట్లోనే ఉన్నాడు. ఆ రోజు సెలవు. సునంద భర్త రాలేదు. అతను ఆ గదిలోనే కూర్చుని ఏదో రాసుకుంటున్నాడు. అడుగుల చప్పుడు విని తలెత్తి ఏంటి అన్నాడు. రాఖీ తెచ్చాను కొట్టుకునే గుండెలతో అంది జయంతి. ఓహో, అయితే మీకు కట్టడానికి తెచ్చాను. అతను ఒకసారి జయంతి వైపు నిశితంగా చూసి తర్వాత వ్రాస్తున్న పేపర్లు పక్కన పెట్టేసి కుర్చీలో వెనక్కు చారగిలబడుతూ రాఖీ ఎవరికి కడతారో తెలుసా అన్నాడు. తెలుసు. ఎవరికి? సోదర సమానమైన వాళ్ళకి. అయితే తెలిసే వచ్చావన్నమాట. జయంతి తల ఊపింది. శేఖరం చెయ్యి చాచాడు కట్టమన్నట్టు. జయంతి మనసు తేలికైంది. అమ్మయ్య, ఇంత త్వరగా ఒప్పుకుంటాడనుకోలేదు. దగ్గరగా వచ్చి అతని చేయి చేతిలోకి తీసుకుంది. ముందిది చెప్పు. నేనంటే నీకు సోదరభావమేనా ఉంది? జయంతి క్రిందకు చూస్తూ ఉండిపోయింది. చెప్పు.
రెట్టించాడతను. జయంతి మాట్లాడలేదు. మాట్లాడవే? "ఆ, అవును అవును" అలా చెప్పడానికి శరీరంలో ఉన్న శక్తినంతా కూడదీసుకుంటుండగా ఇంతలో అతను జయంతి చేతిని పట్టి విసురుగా దగ్గరికి గుంజుకుంటూ, "ఎంత ధైర్యం నీకు?" అన్నాడు. బిత్తరపోయి అతని వైపు చూస్తూ ఉండిపోయింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. "నిన్ను నువ్వు మోసం చేసుకోవాలంటే చేసుకో, కానీ నన్ను చెయ్యలేవు. అది కూడా ఇదివరకైతే ఏమో చెప్పలేకపోయేవాడిని. కానీ మొన్న ద్రాక్ష తోట దగ్గర ఆ వెన్నెల్లో నువ్వేంటో నాకు తెలిసిపోయింది" అని ఓ క్షణమాగి, "నేను నీకు ఒక్క సోదరుణ్ణే కాదు, తల్లి తండ్రి స్నేహితుడు అన్నీ చూపించే" ఆగిపోయాడు. "అంతేగాని పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఆత్మవంచన చేసుకోకు. తర్వాత నీకిది కూడా చెప్పాలి. ఎలా చెప్పాలా అని సతమతమవుతున్న నాకు మంచి అవకాశం ఇచ్చావు. నేను ఈ దాగుడు మూతలు ఇంకెన్ని రోజులు ఆడలేను జయంతి. త్వరలోనే నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను. నిద్రలో నువ్వు భయపడి అరుస్తుంటే పక్క గదిలో నుంచి పరిగెత్తుకు రావడం నాకు చేత కావడం లేదు. నా పక్కనే నువ్వు ఉంటే చెయ్యి చాచి దగ్గరకు తీసుకోవచ్చు." జయంతి మొహం కందగడ్డలా తయారైంది. శేఖరు ఇది గమనించి గడ్డం పట్టి పైకెత్తుతూ, "భయపడకు. నాలాంటి మనిషిని భర్తగా భరించడం నీకు అసాధ్యం అనిపిస్తోందా? ప్రయత్నం చేసి చూడు. నువ్వనుకున్నంత భయంకరంగా ఉండదేమో. తర్వాత నీకింకొకటి కూడా హామీ ఇస్తున్నాను. వివాహం నామమాత్రమే. అనుక్షణం అంగరక్షకుడిలా దగ్గరగా ఉండడం కోసం. అంతే. నీ నుంచి నీ అంతట నువ్విచ్చే వరకు నేనేమీ ఆశించను. అధికారం అసలే చూపించను." "ఎవరో వచ్చా" అంటూ లోపలికి రాబోయిన వాసు కంగారుగా వెనక్కు తిరిగి పారిపోయాడు. శేఖరం చేతిలో ఇంకా జయంతి గడ్డం అలాగే ఉంది. వాసు వెళ్ళిపోగానే ఇద్దరూ మొహాలు చూసుకున్నారు. "చెప్పు, నా మీద అసహ్యం లేదని ఒకసారి అన్నావు. అది నాకు గుర్తుంది. కోపం ఉందని తెలుసు. దానికి కారణాలు కూడా నాకు తెలుసు. కానీ మన పెళ్ళైపోతే అన్నీ చక్కబడిపోతాయని ఆశ జయంతి." కళ్ళలోకి వెతుకుతున్నాడతను. జయంతి నుంచి సమాధానమేమీ లేదు. "వస్తాను. ఎవరో వచ్చారట." మెల్లగా జయంతి చేతిని వదిలేసి బయటకు వెళ్ళిపోయాడతను. ఒంటరిగా గదిలో మిగిలిపోయిన జయంతి చిత్తరువులా నిలబడిపోయింది. హఠాత్తుగా షాక్ తిన్న మనిషిలా శరీరం మనసు రెండూ మొద్దుబారిపోయి ప్రతిమలా నిలబడిపోయిన జయంతికి టైం ఎంత గడిచిందో స్పృహ లేదు. "హలో!" వెనక నుంచి ఎవరిదో కంఠం వినిపించడం వల్ల మెల్లగా మెడ తిప్పి పక్కకు తిరిగి చూసింది. "శేఖరం లేడా?" రేఖారాణి లోపలికొస్తూ అంది. "లేరు" యాంత్రికంగా వచ్చింది జవాబు. "ఓహో!" జయంతి ఊహించినట్టు రేఖారాణి తటపటాయించలేదు. వెనక్కు తిరిగి వెళ్ళిపోలేదు. సరాసరి గదిలోకి వచ్చి కుర్చీ లాక్కుని కూర్చుంది. తీవ్రమైన అగాధం తగిలి ఆ బాధకు తట్టుకోలేక ఆత్మ శరీరాన్ని విడిచి దూరంగా పారిపోతుంది. మామూలుగా మాట్లాడుతున్నా, కూర్చున్నా, నిలబడినా, ఏం చేస్తున్నా మనిషి మనిషిలా ఉండరు. చేస్తున్న ఏ పని మీద మనసు ఉండదు. జయంతి పరిస్థితి కూడా ప్రస్తుతం అలాగే ఉంది. "అలా ఉన్నావే? ఒంట్లో బాగాలేదా?" రేఖారాణి ఆప్యాయత ఉట్టిపడుతున్న స్వరంతో అడిగింది. జయంతి బాగానే ఉన్నానన్నట్టు తలూపింది. "కూర్చో." అప్పటికి గుర్తొచ్చింది. చాలాసేపటి నుంచి నిలబడ్డం వల్ల కాళ్ళు గుంజుతున్నాయని మెల్లగా పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది. "మొహం అంత పాలిపోయి ఉందే. నిన్ను చూస్తుంటే బొత్తిగా ఒంట్లో బాగాలేని మనిషిలా ఉన్నావు. శేఖరం డాక్టర్కి ఎవరికీ చూపించలేదు?" జయంతికేం చెప్పాలో తోచలేదు. "అవునులే, మనిషి మీద ఏదైనా ఆసక్తి ఉంటేగా వెంటనే మనసు పసిగట్టడానికి. కేవలం దయాధర్మంగా జాలి కోసం దగ్గరుంచుకున్న వాళ్ళు ఇంతకంటే ఏం బాగా చూస్తారు? లోకుల కళ్ళకి ఉదార స్వభావులుగా కనిపించాలని తాపత్రయపడే వాళ్ల పనులు ఇలాగే ఉంటాయి." రేఖారాణి ఏం చెప్తుందో బొత్తిగా అర్థం కాని జయంతి అరచేతుల్లోకి చూసుకుంటూ కూర్చుండిపోయింది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. "జయంతి, ఈరోజు ప్రత్యేకం నీతో మాట్లాడాలనే నేనొచ్చాను." "చెప్పండి" నీరసంగా అంది. "నేను చెప్పబోయేది నీకు బహుశా కష్టం కలిగిస్తే కలిగించవచ్చు. నువ్వు చిన్నదానివి, ప్రపంచపు పోకడ బొత్తిగా పసిగట్టలేని అమాయకురాలివి. ఆ సంగతి అందరికంటే నాకు బాగా తెలుసు. నిన్ను హెచ్చరించి నీ జీవితం మంచి మార్గాన పెట్టేందుకు నీ వైపు పెద్దవాళ్ళెవరూ లేకపోవడం ఇంకో పెద్ద లోపం. నువ్విలా ఒంటరిగా నెలల తరబడి శేఖరం దగ్గర ఉండడం బాగాలేదు. చూసేవాళ్ళకి బాగా లేకపోతే పోనీ, కానీ నీ భవిష్యత్తుకు కూడా అది ఏమాత్రం మంచిది కాదు. అతనికి ఎంతసేపు తన ధోరణి తనదే కానీ బయట ప్రపంచపు గొడవే పట్టదు. అనేవాళ్ళెప్పుడు మన దగ్గరకొచ్చి
మన మొహం మీద అంటారా చెప్పు? అక్కడక్కడ వ్యంగ్యంగా మాట్లాడుకుంటారు. ఒక విధంగా రాజశేఖరం మా అందరికీ ఆత్మీయుడు. అతన్ని గురించి అసహ్యంగా ప్రచారం జరుగుతుంటే వినేవాళ్ళకి మాకు బాధతో ప్రాణం పోతోంది. అక్కడికి 1-2 సార్లు నేను హెచ్చరించబోతే నిర్లక్ష్యంగా తల తిప్పేసి ఊరుకున్నాడు. ఎంతైనా మగవాళ్ళు మగవాళ్లే. కనీసం నువ్వైనా దాన్ని గురించి ఆలోచిస్తే బాగుంటుంది. జయంతి మైకం వదిలిన దానిలా తలెత్తి చూసింది. మీ ఇద్దరికీ ఒకరి వల్ల ఒకరికి అనురాగం ఉంటే వెంటనే పెళ్లి చేసేసుకోండి. ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు? అలాంటి ఉద్దేశ్యమే ఉంటే ఈ ఆలస్యానికి అర్థమేంటి? అంది రేఖారాణి. జయంతి కళ్ళు క్రిందకు వాలిపోయాయి. జవాబు తీక్షణంగా సూటిగా చెప్పాలని ఆరాటపడుతున్న హృదయం మాటల కోసం పెనుగులాడుతోంది. అసలు అలాంటి ఉద్దేశం ఏమైనా ఉన్నట్టు కనీసం ఎప్పుడైనా చూచాయిగా తెలియచేశాడా నీకు? అడిగింది మళ్ళీ రేఖారాణి. జయంతి సమాధానం చెప్పేందుకు అవకాశం ఇవ్వకుండానే, నాకు తెలుసులే, నువ్వు నోరు తెరిచి చెప్పనవసరం లేదు. నేను ఈ ప్రసక్తి తెచ్చినప్పుడు కేవలం జాలి తప్ప ఇంకే అభిప్రాయం లేదన్నట్టు మాట్లాడాడు. అది నిజమే, కాదని ఎవరంటారు? నీ పరిస్థితులు అలాంటివి. కానీ చిక్కెక్కడంటే ప్రపంచం అతన్ని పూర్తిగా అపార్థం చేసుకుంటోంది. వేధవలోకం, దిక్కుమాలిన సంఘం. వయస్సులో ఉండడమే అసలు అపరాధం అనుకో. అందరి విషయాలు వాళ్లకే కావాలి. సహాయం చేసేవాళ్ళు తీసుకునేవాళ్ళు నిష్కల్మషంగా ఉన్న మధ్య వాళ్లకెందుకో ఏడుపు. క్షణమాగి, ఏదైనా ప్రపంచానికి మనం అవసరం లేకపోయినా మనకి ప్రపంచం కావాలి, ఒంటరిగా బ్రతకలేం కదా అంది రేఖారాణి. జయంతి మొహం తిప్పేసుకుంది. ఈ లెక్చర్లన్నీ తనకెందుకు? సూటిగా చెప్పదలుచుకున్నదేదో ఒక్క ముక్కలో చెప్పేయకూడదు? రేఖారాణి సరిగ్గా అదే అంది. మీరిద్దరూ పెళ్లి చేసుకోదలుచుకుంటే వెంటనే చేసుకోండి, లేకపోతే అతను వెంటనే ప్రమీలను చేసుకునేలా ఒప్పించు. నేనా? అవును, నువ్వే. నువ్వు కాకపోతే ఇంకెవరు? అతను స్వయంగా ఏది స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు. కారణం నాకు తెలుసు. ఇన్ని రోజులు జాలితో నిన్ను దగ్గరుంచుకున్నందుకు అతని పరిస్థితి అడకత్తెర మధ్య పోకలా తయారైంది. అందుకే నిన్ను స్పష్టంగా నేను నొక్కి 10 సార్లు మరీ మరీ అడుగుతుంది. అతనికి నీ మీద ఉన్నది కేవలం జాలేనా, లేక నాకెలా తెలుస్తుంది? జయంతికి ఎందుకో ఆ గదిలో గాలి లేనట్టు ఊపిరాడనట్టు అనిపించింది. తెలీదంటే ఎలా? నువ్వేమైనా వయస్సు వికసించని దానివా? ఆ మాత్రం అర్థం చేసుకోలేదంటే ఎవరు మాత్రం ఎలా నమ్ముతారు? ఆడవాళ్ళకి ఎదుటివాళ్లు అభిమానిస్తున్నారో అసహ్యించుకుంటున్నారో గ్రహించే శక్తి పుట్టుకతో వస్తుంది. నువ్వేం పసిపిల్లవు కాదుగా. క్షణం క్రితం నువ్వు పసిదానివి, నీకేం తెలీదు అన్న పెద్ద మనిషి. క్షమించాలి, ఇందులో నేను చేయగలిగిందేంటి? నాకేం కనిపించటం లేదు లేవబోతూ అంది జయంతి. శేఖరం అంటే నీకే విధమైన ఆసక్తి లేదని చెప్పు. అంటే? లేవబోతున్నదల్లా ఆగిపోయింది. క్షణంసేపు గుండెలు కొట్టుకున్నాయి. శేఖరం అంటే తనకి ఆసక్తి లేదు? అతనంటే అసహ్యం ఉన్నమాట నిజమే. కానీ ఆ అసహ్యం అతని మీదున్న గౌరవాన్ని కాస్తంత కూడా తగ్గించడం లేదే. ఎలా ప్రవర్తించినా, ఎంత మూర్ఖంగా మాట్లాడినా ఒక్కోసారి అతని కళ్ళలో కనిపించే ఆప్యాయతకి తనెంత తిరిగిపోతుంది. తనకి ప్రపంచంలో ఆప్తులంటూ ఉంటే సునంద తర్వాత అతనేగా. ఒక విషయం నువ్వు కల్లో కూడా మర్చిపోవద్దు జయంతి. త్యాగాలతో మొదలైన వివాహాలు ఆనందం కంటే అవసరమైన అహంకారాన్ని కలగచేస్తాయి. ఆ దాంపత్య జీవితంలో అనురాగం కంటే ఆడంబరం అధికంగా ఉంటుంది. అనుక్షణం మనం అల్పులం, అది కేవలం దయాధర్మం వల్ల ఒక స్థితిని పొందామని గుర్తు చేస్తాయి. ఎక్కడో ఎందుకో. నా విషయమే తీసుకో. మా అమ్మ నాన్నల కోసం నాకు ఆసక్తి లేని వ్యక్తిని కేవలం డబ్బు చూసి పెళ్ళాడాను. ఇన్ని సంవత్సరాల ఈ వివాహ జీవితంలో నాకెలాంటి తృప్తి లేకపోగా పైనుంచి జీవితం వ్యర్థం చేసుకున్నానే అనే దుఃఖం మిగిలింది. రేఖారాణి కంఠం మొహం రెండూ మారిపోయాయి. జయంతి తల తిప్పి చూసింది. నువ్వు ఆలోచించుకో. అతని క్షేమం కోరేవాళ్లలో నువ్వు కూడా ఒకదానివి అన్న సంగతి నాకు తెలుసు. అందుకే ఇంత ధైర్యంగా చెప్పడానికొచ్చాను. అతని మనసులో నీ పట్ల జాలి గాని, ప్రేమ గాని ఏదైనా కానీ అతను నిన్ను పెళ్లాడాడు అంటే ముందు వ్యాపారంలో నుంచి కరుణాకరం గారు తప్పుకుంటారు. కారణం ఆయన ప్రమీలని అతనికివ్వాలని ఎన్నాళ్ల నుంచో అనుకోవడమే. అందుకతను ఇది వరకు ఒప్పుకున్నాడు. ఆయన ఒక్కరే విరమించుకోవడం కాక మరో 2 మాన్పించగలరు. వాళ్ల ముగ్గురితో పాటు
మావారు కూడా తప్పుకుంటారు. కరుణాకరం ఊరికే మానుకుంటే పర్వాలేదు, ఏదైనా సృష్టించగలడు. ఎన్ని విధాల ఆలోచించినా అతనికిది క్షేమంగా అనిపించటం లేదు. కేవలం నీ మీద జాలితో అతనింత త్యాగం చేయడం తెలిస్తే నువ్వు కూడా ఒప్పుకోవని నా విశ్వాసం. జయంతి రెప్పవాల్చకుండా రేఖారాణి వైపు చూస్తూ అక్షరాన్ని పొల్లు కూడా పోనివ్వకుండా జాగ్రత్తగా వింటోంది. రేఖారాణి లేచి దగ్గరగా వచ్చి జయంతి భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా తట్టి, నీకీ విషయాలన్నీ బాధ కలిగిస్తాయన్న సంగతి నాకు తెలుసు. నేనేం చెయ్యాలి చెప్పు? ఇంతకంటే నాకింకో మార్గం లేకపోయింది. ఏమీ అనుకోకు, నువ్వు నా స్వంత చెల్లెల్లాంటి దానివి. మాటల్లో ఎంత తీపి, వాటి అడుగున ఎంత విషం అనుకుంది జయంతి. నీకింకో మాట కూడా చెప్పకుండా ఉండలేను. పెళ్లి కాగానే కలిసొస్తే ఆ స్త్రీని సంఘం గౌరవిస్తుంది. నా ఇంటి లక్ష్మి అని మగవాడు కూడా నెత్తిమీద పెట్టుకుంటాడు. ఏదైనా ఎగుడు దిగుడు జరిగితే పాదమహిమ అంటూ లోకం వెక్కిరిస్తుంది. భర్త నా పాలిట శని అని విసుక్కుంటాడు. అది మాత్రం నువ్వు మర్చిపోవద్దు. కొద్దిసేపు అయిన తర్వాత రేఖారాణి వెళ్ళిపోయింది. జయంతి మనసంతా ఎలాగో అయిపోయింది. ఎందుకిలా అయింది, ఎందుకయింది అని పదే పదే అనిపించసాగింది. అన్నిటికంటే వాడి సోలల్లా గుచ్చుకుంటున్న విషయం, అతనికి తనంటే జాలి తప్ప ఏం లేదు. పెళ్లి చేసుకుంటానని నిశ్చయానికి రావడం కేవలం జాలేనా? అతని మనసులో అంతకు మించి ఇంకేమీ లేనే లేదా? కాదు, ఉండడానికి సాక్ష్యమేది? బాధనిపించినా మనసు ముక్కలుగా కోసినట్టున్న రేఖారాణి మాటలెంత నిజం. ఎన్నిసార్లు తనని దగ్గరకు తీసుకున్నాడు. అందులో ఉద్రేకం లేదు, కోర్కె లేదు. నిజంగా ప్రేమించిన మనిషి అయితే ఇన్ని రోజులు ఇలా కలిసి ఉంటే ఏ అనుభూతి లేకుండా ఉండగలడా? ఏమో, తనకెలా తెలుస్తుంది? కేవలం జాలే అయితే ప్రమీలని చేసుకోవడానికి ఆలస్యం ఎందుకు చేయాలి? తనని ఇంకో రకంగా అనుకోవచ్చుగా. రేఖారాణి అసలు ఉద్దేశం ఈ పెళ్లి జరిగితే అతను పొందిన దానికంటే పోగొట్టుకునేది ఎక్కువని చెప్పడమా? భగవాన్, అసలు అతనెవరు, తనెవరు? ఇద్దరి జీవితాలు ఇలా ఎందుకు చిక్కుపడినాయి? జయంతి చాలా కష్టం మీద తన గదిలోకి వెళ్ళగలిగింది. అతను ఎలాంటి వాడైనా కానీ తనకెంత సాయం చేశాడు. ప్రపంచం అసహ్యంగా మాట్లాడుతుందని తెలిసి కూడా నిర్లక్ష్యంగా ఊరుకున్నాడు. కారణం తను ఒంటరిదని, ఇంకెవరూ లేరని ఈ సమయంలో ఆదుకోవడం తన విధి అనుకోబట్టే కదా. దీనికంతటికీ పర్యవసానం అతని సర్వనాశనమా? చిచి, అసలు ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉండడం ఎంత తెలివి తక్కువతనం. ఏం చెయ్యాలి? ఎక్కడికైనా వెళ్ళిపోతానంటే వెళ్ళిపోనివ్వడు. భగవాన్, నాకేదైనా దోవ చూపించు. జయంతి దిండులో తలదాచుకుని నిశ్శబ్దంగా ఏడవసాగింది. చాలాసేపు అయిన తర్వాత జయ అంటూ గుమ్మంలో నుంచి పిలుపు వినగానే జయంతి గుండెలు కొట్టుకున్నాయి. చీకట్లో పడుకున్నావే? శేఖరం లోపలికొచ్చి లైట్ వేసే లోపల చప్పున కళ్ళు గట్టిగా ఒత్తుకుంది. అదేంటి అలా పడుకున్నావే? మాట్లాడే సాహసం లేక ఊరుకుంది. ఏది, ఇటు తిరుగు. జయంతి తిరగలేదు. అతను దగ్గరగా వచ్చి బలవంతంగా తిప్పి చూస్తాడు. అప్పుడు చెప్పక తప్పదు. పోని చెప్పేస్తుంది. చెప్పేస్తే ధైర్యం చెబుతూ ఏదైనా చెప్తాడు. కానీ జయంతికి నిరాశ కలిగింది. అతను దగ్గరగా రాలేదు, దూరంగా నిలబడే, రేపు నేను ఉదయం విజయవాడ వెడుతున్నాను, ఎల్లుండి సాయంత్రానికి వచ్చేస్తాను. సునంద వాళ్ళని రమ్మనమని కబురు చేశాను. ఎవరో బంధువులొచ్చారని భర్త చెప్పాడు. లేకపోతే నువ్వే వెళ్ళు అన్నాడు. జయంతి మాట్లాడలేదు. శేఖరం క్షణంసేపాగి, వాళ్ళింట్లో గొడవగా ఉంటుందనుకుంటే డాక్టర్ గారింటికి వెళ్ళు. వెళ్తావా? అలా బోర్లా పడుకునే వెడతానన్నట్టు తలూపింది. వెళ్ళిపోబోతూ గుమ్మం దగ్గర మళ్ళీ ఆగి అతను, ఈ ఒక్కసారి అలా చెయ్యి. ఈసారి నుంచి ఊరు వెళ్ళేటప్పుడు నా వెంటే ఉంటావు. ఇంకెప్పుడు అలాంటి అవసరం ఉండదు అన్నాడు. అతను మెల్లిగా నవ్విన శబ్దం వినిపించింది. నేను తెల్లవారుజామునే వెళ్ళిపోతాను. నువ్వు నిద్రపోతూ ఉంటావు, లేపను అని చెప్పి వెళ్ళిపోయాడు అతను. మర్నాడు జయంతి లేవకముందే వెళ్ళిపోయాడు శేఖరం. జయంతి మనసు మీద ఇనుప దూలం పెట్టినట్టు బరువుగా ఉంది. ఏం చేయడానికి, ఏం చెయ్యాలని ఆలోచించుకోవడానికి 24 గంటలు టైం. శేఖరం తిరిగి వచ్చేసరికి తను కనిపించకూడదు. కానీ ఎలా? సునంద వాళ్ళింటికి వెళ్ళినా, డాక్టర్ గారింటికి వెళ్ళినా లాభం లేదు. తిరిగి రాగానే వచ్చి తీసుకుపోతాడు. అతని మాటల్లో మృదుత్వమే కాక కళ్ళలో ఏదో ఆకర్షణ పెంపుడు కుక్కలా వెంట వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. సాయంత్రం కూడా అయింది.
జయంతికి ఎంత ఆలోచించినా ఏ మార్గం దొరకలేదు. మా బాస్ లేడా? శివరాం దగ్గరగా వచ్చి అడిగినప్పుడు కానీ అతను వచ్చినట్టు గుర్తించలేదు. శివరాం అనుకోకుండా అతను కనిపించేసరికి ప్రాణం లేచొచ్చింది. ఇదేంటి, ఇంతసేపు ఆలోచనలో ఒక్కసారి కూడా ఇతను గుర్తుకు రాలేదే? ఏంటి అలా ఒంటరిగా కూర్చున్నారు తపస్సు చేస్తున్నట్టు? తపస్సు కాదు, ప్రార్థన. ఎవరిని, ఏమని? ఆసక్తిగా అడిగాడతను. భగవంతుడిని, ఒక ఆప్తుణ్ణి ప్రసాదించమని. సారీ, నేను డిస్టర్బ్ చేశాననుకుంటున్నాను. ఇంతలో సరిగ్గా వచ్చారు. చిత్రంగా ఉందే. అంటే మీ ఉద్దేశం ఆ ఆప్తమిత్రుడిని నేనే అనా? ఖచ్చితంగా. శివరాం సర్దు కూర్చున్నాడు. జయంతి మొహం ఎర్రబడింది. తనేమని అడగబోతుంది? చెప్పండి, ఏంటి మీకొచ్చిన కష్టం? సాయం కావాలి. కష్టాలొచ్చిన వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి సాయం చేసేది? శివరాం. జయంతి ఆగిపోయింది. చెప్పండి, సందేహించకండి. తీరా నేను చెప్పిన తర్వాత కాదంటే అనను. నన్ను మిమ్మల్ని పెళ్లి చేసుకోండి శివరాం. శివరాం నిశ్చేష్టుడైపోయాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. శివరాం, ఇలా సూటిగా అడిగేశానని నన్ను సిగ్గులేని దానిలా అనుకోవుగా? శివరాం ఇంకా చూస్తూనే ఉన్నాడు. నువ్వు సరేనంటే మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుందాం. శివరాం కొద్దిగా తెప్పరిల్లాడు. నిన్నెప్పుడూ దేనికి బాధ పెట్టను. కావాలంటే కాగితం మీద వ్రాసి ఇస్తాను శివరాం. ప్లీజ్, ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా నేనుండలేను. నన్ను దీని నుండి రక్షించాలి నువ్వు. ఎంతసేపటికి సమాధానం రాకపోయేసరికి జయంతి అనుమానంగా తలెత్తి చూసింది. శివరాం మొహం పాలిపోయింది. వచ్చినప్పుడున్న హుషారు మచ్చుకి కూడా లేదు. చెప్పు, నేనంటే ఇష్టం లేదా? ఉంది, కానీ... అమ్మయ్య, క్షణంలో ఎంత బాధ పెట్టావు. జయంతి, చెప్పు. కానీ ఏంట సందేహం? ఓ, నాకు తెలుసులే, అర్థమైంది. శేఖరం ఏమైనా అంటాడనేగా. అంటానికి అతనెవరు మధ్య? మనిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంటే? అది కాదు. ఏది కాదు? కానీ జయంతి మళ్ళీ ఆగిపోయాడు. త్వరగా చెప్పు. నిన్నెప్పుడూ నేను ఆ దృష్టితో చూడలేదు. పోన్లే, మంచివాడివి కాబట్టి నీకలాంటి ఉద్దేశాలు రావని నాకు తెలుసు. అందుకే నాకు నచ్చావు. శివరాం చేష్టలుడిగిన వాడిలా చూడ్డం మొదలుపెట్టాడు. నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నీకేం అభ్యంతరం లేదుగా? చటుక్కున లేచి కిటికీ దగ్గరగా వెళ్ళి బయటకు చూస్తూ నిలబడిపోయాడు. జయంతి లేచి వెనకాలే వెళ్ళింది. శివరాం, కనీసం... వాక్యం పూర్తి కానేలేదు. అతను చివ్వున వెనక్కు తిరిగి, సారీ జయంతి, నేనేం సాయం చెయ్యమన్నా చేస్తాను. కానీ ఇది మటుకు... ఓ క్షణం సేపు ఆగిపోయి, జయంతి, ఇది నువ్వు నిజంగా అనలేదని, నాతో తమాషా చేస్తున్నావని చెప్పు అన్నాడు. జయంతి అతని వైపు రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయింది. ఆయనకి తెలిస్తే ఏమనుకుంటారు అన్నాడు. ఓ, జయంతి గిరుక్కున అతని కుర్చీ దగ్గరకు వచ్చి నిలబడింది. నాకు తెలుసులే, అతనికి ఏం జవాబు చెప్పాల్సి వస్తుందోనని నీ భయం. కాదు, ఇంకేంటి? శివరాం మౌనం వహించాడు. ఛీ, నువ్వింత పిరికివాడివని కల్లో కూడా అనుకోలేదు. నాది పిరికితనం కాదని తర్వాత తెలుస్తుందిలే. నా మాట విని ఇలాంటి ఆలోచనలు కనుచూపు మేరలోకి కూడా రానివ్వద్దు అన్నాడు శివరాం. నీ సలహాలు నాకు అవసరం లేదు, విసురుగా అంది జయంతి. ఇద్దరూ చాలాసేపు నిశ్శబ్దంగా నిలబడిపోయారు. జయంతికి సిగ్గుతో అవమానంతో ప్రాణం పోతోంది. నే వెడతాను. ఈసారి ఆయన కనిపిస్తే మిమ్మల్ని ఇలా ఒంటరిగా ఉంచడం మంచిది కాదని ఎప్పుడూ వెంట ఉంచుకోమని సలహా కూడా చెప్తాను జయంతి. తొందర అభిప్రాయాల వాళ్ళకి ఒంటరితనం ఎంత హాని చేస్తుందో నాకు తెలుసు. శివరాం అందేంత దూరంలో ఉంటే చాచి చెంప మీద కొట్టాలన్నంత కోపం వచ్చింది. కళ్ళలో కోపం నిప్పులు చెరిగింది. అప్పటికి అతను వెళ్ళిపోయాడు. సెక్రటరీ శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నవల ధారావాహిక 10వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.